ఈరోజు చిత్తూరు జిల్లాలో గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే జగన్మోహన్ గారు మరియు ఇతర పెద్దలైనటువంటి చల్లా బాబు, తర్వాత సికే బాబు, వీళ్ళందరూ, దొరబాబు గారు, వీళ్ళందరూ వచ్చేసి మా దగ్గర బస్సులు ఇనాగ్రేట్ చేశారు. దీనికి గౌరవనీయులైన కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ అయిన సుమిత్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు గారు కూడా హాజరైనారు. సో ఇది 17 బస్సులు ఒక్కసారి కొత్త బస్సులు స్టార్ట్ చేయడము రియల్గా ఇది చాలా గొప్ప విషయం. ఇంతవరకు ఎన్నో ఏళ్ళైంది ఇన్ని బస్సులు ఒకేసారి స్టార్ట్ చేయడం. దీనిలో ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా ప్లస్ అన్నమయ్య జిల్లా, 2 జిల్లాలు కలిపి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాతో పాటు ఇక్కడ అన్నమయ్య డిపిటిఓ రాము ఉన్నాడు, తర్వాత మా డిప్యూటీ సిఎం తిరుపతి, మిగతా ఆఫీషియల్స్ అంతా కలిసి ఈ ప్రోగ్రామ్ని బాగా చేశాం. ముఖ్యంగా ఈ 17 బస్సులలో 3 సూపర్ లగ్జరీ బస్సులు మనము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత 10 ఎక్స్ప్రెస్ బస్సులు, తర్వాత 4 పల్లె వెలుగు బస్సులు ఇక్కడ పెట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రాజమండ్రి, చిత్తూరు నుంచి రాజమండ్రి, బెంగళూరు బస్సెస్, తర్వాత కుప్పం నుంచి తిరుపతి బస్సు ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మదనపల్లి డిపో నుంచి మదనపల్లి తిరుపతి, తర్వాత విజయవాడ, తర్వాత పీలేరు నుంచి సుండుపల్లి, తర్వాత పీలేరు నుంచి తిరుపతి, మళ్ళీ రాజంపేట నుంచి తిరుపతి, తర్వాత మదనపల్లి నుంచి పీలేరు, ఇవన్నీ బస్సులు పెట్టడం జరిగింది. కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బస్సెస్ రీప్లేస్మెంట్ అవుతున్నాయి. పాత బస్సుల స్థలంలో కొత్త బస్సులు వస్తున్నాయి. రాబోయే కొన్ని రోజుల తర్వాత ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్లాన్ చేస్తున్నాము. కుప్పంలో కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కుప్పం బస్ స్టేషన్ కూడా మోడల్ బస్ స్టేషన్ కింద తయారు చేయమని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఆల్రెడీ మా హెడ్ ఆఫీస్ వాళ్ళంతా దాన్ని తయారు చేస్తున్నారు. అట్లే కుప్పంలో కూడా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలనేది సీఎం గారి అభిప్రాయం. సో దీన్ని బట్టి కూడా ప్రణాళికలు ఫ్యూచర్లో ప్లాన్ చేస్తారు. రాబోయే రోజుల్లో కాలుష్యం ఉండకుండా తగ్గించడానికి ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా పెరుగుతాయి. సో మా దగ్గర కూడా ఆర్టీసీలో ఇప్పుడు ఉన్నది తిరుపతి, తిరుమల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మిగతా రూట్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఫేజ్ వైజ్గా ఇంట్రడ్యూస్ అవుతాయని తెలియజేస్తున్నాం.